హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నాకు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నాను. క్యారెట్, గ్రేప్స్, ద్రాక్ష పళ్ళు, అల్లం అండి. దీంతో పాటు ఆరెంజ్ జ్యూస్. నేను అంటే డైరెక్ట్ ఆరెంజ్ వేసేసుకోవచ్చు, కానీ కొంచెం పిక్కలు అవి ఉండవాలి, చేదు వస్తుందండి. మా అబ్బాయి తాగడానికి ఇష్టపడట్లేదు, అందువల్ల నేను ఇలా జ్యూస్ చేసుకుని వేసుకున్నాను. మనం డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ చేసుకుందాం మిక్సీలో వేసుకుని. అన్నీ ఇందులో వేసేసుకున్నానండి. దాంతోపాటు ఆరెంజ్ జ్యూస్ కూడా వేసుకుంటున్నాను. దీంట్లో మనం ఏ గ్లాస్తో అయితే ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోద్దండి. ఇది నేను ప్రిపేర్ చేసేది ముగ్గురికి కోసం చేస్తున్నానండి, ఓకేనండి. ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తాను. నేను ఇలాగా క్లాత్ వేసుకుని పిండి వేసుకుంటానండి, అప్పుడు ప్యూర్గా వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పుడు జ్యూస్ చూపిస్తాను మీకు. ఇదిగోండి, దీంట్లో 1 లెమన్ పిండుకుని మనం తాగడం అండి. చూపిస్తాను. మన క్యారెట్ అంటే నిమ్మకాయ తక్కువ పిండుకోండి. ఆల్రెడీ ఆరెంజ్ వేసాం కదా, కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి తక్కువ పిండుకోండి, ఓకేనండి. ఇప్పుడు మన జ్యూస్ రెడీ అయిపోయింది. ఇదిగోండి, మన క్యారెట్ ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది. దీంట్లో సబ్జా గింజలు కానీ సియా సీడ్స్ కానీ వేసుకోండి. దీంతోపాటు మీరు టిఫిన్ చేయాలనుకుంటే లైట్గా తినండి. డయాబెటిక్ పేషెంట్లు అయితే జామకాయ హాఫ్ తీసుకోండి, సరిపోద్ది, ఓకేనండి. మన క్యారెట్ ఆరెంజ్ జ్యూస్, ఎందుకంటే మనం ఇప్పుడు సమ్మర్ కాబట్టి లిక్విడ్ రూపంలో ఎక్కువ తీసుకుంటే మనం రైస్ కూడా ఎక్కువ కూడా తినడానికి ఇష్టపడం, కాబట్టి ఈ వేలో తీసుకుంటే మనకి హెల్త్ బాగుంటుందండి, ఓకేనండి. బాయ్.